మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సబ్జా తాలూకు ఔషధ శక్తులు, ఆరోగ్య లాభాలు, వీటిని తెలుసుకుందాం. సబ్జా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ చిన్నతనం మొత్తం కూడా ఈ సబ్జాతోటి పెన వేసుకొని ఉంటుంది. అంటే పుల్ల ఐస్ క్రీమ్లు, ఆ పుల్ల ఐస్ క్రీమ్ చివర్లో అంటించినటువంటి సబ్జా గింజలు, అది వేసవిలో ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ ఇవ్వబోయే ముందు స్కూళ్ళ దగ్గరికి వచ్చి ఈ బండ్లలో వీటిని అమ్మటం, వీటిని ఎంతో సరదా పడి తినటం. పల్లెటూరులో కూడా ఈ ఐస్ క్రీమ్, ఈ పుల్ల ఐస్లు అమ్మటానికి వచ్చినప్పుడు ఆ స్పెషల్గా వీటిని ఇవ్వటం, ఇదంతా కూడా చిన్నతనపు జ్ఞాపకాలు. అయితే కేవలం చిన్నతనపు జ్ఞాపకాలే కాదు, ఇది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. వేసవిలో చల్లటి ఈ ఫలుదా తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. చాలామందికి ఇది అనుభవం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో. ఎందుకంటే దీంట్లో ఈ సబ్జా గింజలు వాడతారు. ఎండ వేడిని తగ్గించడానికి ఈ గింజలు ఉపయోగపడతాయి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇది రకరకాల రూపాల్లో వాడుతూ ఉంటాం. అంటే ఫలుదాయే కాదు, రూహ్ అబ్జా అని నింబూ పానీ అని, అలాగే గుల్కంద్ అని, ఇంకా మ్యాంగో ఫలుదా అని, మ్యాంగో షర్బత్, రోజ్ మిల్క్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, సమ్మర్ డ్రింక్స్, సమ్మర్ పదార్థాలు, తినుబండారాలు, వీటిలో చాలా వాటిలో సబ్జా వాడుతూనే ఉంటాం. అలాగే క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో, యూరినరీ బర్నింగ్లో, వీటిలలో ఈ సింపుల్గా ఈ సబ్జా గింజలను తాగమని సజెస్ట్ ఉంటాం. అలాగే ఇది అనాదిగా మనం చేస్తూ ఉంది కూడా. చక్కటి ప్రయోజనం కలుగుతుంది ఆరోగ్యరీత్యా దీంతో. సబ్జా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో విటమిన్లు ఉంటాయి, పోషకాలు ఉంటాయి, అలాగే ఇనుము కూడా ఉంటుంది. చిన్న కప్పు సబ్జా గింజల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇనుము అందుతుంది, పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. అన్నిటికీ మించి రోగ నిరోధక శక్తి మీ సొంతం అవుతుంది. అయితే అసలైన ఉపయోగాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా బర్నింగ్ ప్రాబ్లం అందరినీ కూడా, ఇదే ఓవర్ వెయిట్, బరువు తగ్గటానికి ఇది మీకు సహాయపడుతుంది. సబ్జా గింజల్ని ఏదో ఒక రూపంలో మీరు తీసుకుంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే వీటితో చేసినటువంటి పానీయాలు తాగారనుకోండి, త్వరగా ఆకలి వేయదు, ఇదొకటి. అలాగే దీంట్లో ఉండేటటువంటి ఆ ఫైబరు జీర్ణక్రియని చురుగ్గా ఉంచుతుంది. వేసవిలో తగినంత ఈ పీచు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక అతి ముఖ్యమైన మరొక ఉపయోగం దీనికి ఉంది. ఇది శరీరంలో ఈ వేడిని తగ్గిస్తుంది, వేడిని తరిమేస్తుంది. అంటే వేసవిలో హాయిగా ఉండొచ్చు. వేసవిలో ఈ శరీరాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఆ వేడి వెంటనే తగ్గాలంటే సబ్జా గింజల్ని వాడాలి. ఈ గింజల్ని 2 లేదా 3 గంటలు నీళ్ళలో నానబెడితే కాస్త తెల్లగా ఉబ్బుతాయి. వీటిని ఒక గ్లాసులో పోసుకొని కొంచెం నిమ్మరసం, అలాగే మీ టేస్ట్కి తగినంత పంచదార లేదా ఏదన్నా జ్యూస్ కలుపుకొని తాగేయచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఇదేమిటంటే ఈ డయాబెటీస్లో ఇది ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిలో, షుగర్లో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే బాగా నీరసపడిపోతూ ఉంటారు. అలాగే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ టైప్ 2లో దాని నియంత్రణకి ఇది ఉపయోగపడుతుంది. నానబెట్టినటువంటి తర్వాత ఉబ్బిన ఆ గింజల్ని సింపుల్గా పంచదార కలపని పాల కలుపుకొని తాగేయాలి. కావాలంటే కాస్త వెనీలా ఫ్లేవర్ వేసుకుంటే తీపి రుచి, తీపి వాసన వస్తుంటుంది, అది తీయగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేదా యాలకుల గింజల పొడి కూడా వేసుకోవచ్చు. సాధారణ పాలతోటి కాదు, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఇలాంటి వాటికి మిక్స్ చేసి కూడా దీన్ని తాగొచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఎందుకంటే వేసవిలో డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని తగ్గించుకోకపోతే పైల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అన్ని వయసుల వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళకి ఇది ఒక మంచి సురక్షితమైన రెమెడీ. నానిన సబ్జా గింజల్ని పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగితే ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంతేనా, దీనికి అజీర్తి, కడుపులో గడబిడ, వీటి నుంచి కూడా రిలీఫ్ని ఇచ్చేటువంటి గుణం ఉంది. వేసవిలో ఉన్నట్టుండి అజీర్తి వేధిస్తూ ఉంటుంది. వేడి తీవ్రంగా ఉన్నప్పుడు తిన్న ఆహారం సులువుగా జీర్ణం కాదు, కడుపులో గందరగోళం అనేది ఏర్పడుతుంది, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎసిడిటీ కూడా పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళు గ్లాసుడు సబ్జా మిల్క్ని తాగాలి. అంటే ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని దానికి ఒక అరకప్పు నానబెట్టిన సబ్జా గింజలు కలుపుకొని తాగేయాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఈ టైంలో కాఫీలు, టీలు తగ్గించాలి. ఇక ఇంకొక ఆసక్తికరమైన యూజ్ దీనికి ఉంది. మెయిన్గా యంగ్స్టర్స్కి ఇది చర్మాన్ని, జుట్టుని కూడా కాపాడుతుంది. మెయిన్గా వేసవి బాధల నుంచి. మనం తినే తిండిలో విటమిన్ కే ఉండేటువంటి పదార్థాలను తక్కువ తింటూ ఉంటాం. అందుకని అప్పుడప్పుడు ఈ సబ్జా వేసినటువంటి ఫలుదా లాంటి జ్యూసులు తాగుతూ ఉండాలి. ఈ గింజల్లో విటమిన్ కే అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. దీంతో చర్మానికి ఆ నిగారింపు అనేది వస్తుంది, ఆ జుట్టు అనేది నిగనిగలాడుతూ ఉంటుంది.
వీటితో పాటు ప్రోటీన్స్, ఇనుము కూడా లభిస్తాయి సబ్జాలో. అంటే విటమిన్ కేనే కాదు, ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది చాలా మందికి ఫ్యారెంజైటిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాగా ఈ గొంతు నొప్పి సమస్య నుంచి మీకు రిలీఫ్ రావాలంటే దీన్ని మీరు వాడుకోవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొత్త నీళ్ళు తాగినప్పుడు చాలా మందిలో గొంతు నొప్పి సతమతం చేస్తుంటుంది, ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటాయి. సీజన్ మారినప్పుడల్లా ఇలాంటి సమస్యలు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి విరుగుడు ఈ సబ్జా గింజలు. థ్రోట్ ఇన్ఫెక్షన్కి ఇది ఒక చక్కటి పరిష్కారం. అంతేకాదు, థ్రోట్ ఇన్ఫెక్షనే కాదు, గురకను కూడా ఇది తగ్గిస్తుంది. ఇక అన్నిటికీ మించి ఇది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్, అంటే మీ శరీరం నుంచి వ్యర్థాలను తొలగించేస్తుంది. రోజు ఈ సబ్జా నీళ్ళని తాగుతూ ఉంటే శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. దీంట్లో ఉండేటువంటి ఆల్ఫా-లినోలిక్ యాసిడ్ అనేది చర్మంలో ప్రోజీరా అంటే వృద్ధాప్యపు ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. దీంతో ముఖం కూడా కళగా కనిపిస్తుంది. అదే టైంలో శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది అదుపులోకి తెస్తుంది. అన్నిటికీ మించి వినికిడి సమస్యలు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈ సబ్జాతో అనేక రకాల ఉపయోగాలు. ఇంకా దీనికి సంబంధించి ఆయుర్వేద సంహిత గ్రంథాలు కూడా అద్భుతమైనటువంటి ఉపయోగాలని చెప్పాయి. వాటిని మరొక సందర్భంలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి సబ్జాతో సకల సమస్యలుని మీరు తగ్గించుకోవచ్చు. ఇది సకల విధాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.